తణుకు పట్టణ ప్రజలకు అలాగే ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల ప్రజలకు ఆ పోలీస్ వారి సమాచారం ఏమంటే, ఇటీవల కాలంలో రాయల్ ఎన్ఫీల్డ్ బండ్లు, కొన్ని బుల్లెట్ బండ్లు మిస్ కావడము, అలాగే ఇంకొక బైక్ కూడా మిస్ కావడం అనేది తణుకు రూరల్ పోలీస్ స్టేషన్లో ఈ 3 కేసులు అనేటివి నమోదు కావడం జరిగింది. వెంటనే పోలీస్ వారి దృష్టికి వచ్చిన వెంటనే ఈ సమాచారాన్ని జిల్లా ఎస్పీ గారికి అందించడం జరిగింది. జిల్లా ఎస్పీ గారి సూచనల మేరకు ఒక 3 టీమ్స్ ఏర్పాటు చేసి చుట్టుపక్కల పరిసర ప్రాంతాలన్నీ గాలించి అనుమానాస్పదంగా ఉన్న ఒక 3 వ్యక్తులను తీసుకొని పోలీసు వారు ఇంట్రాగేట్ చేయగా, వాళ్ళు సుమారు ఒక 11 బైకులు బుల్లెట్లు మరియు బైకులు దొంగతనం చేసినట్లుగా వాళ్ళు పోలీసు వారి ఎదుట అంగీకరించడం జరిగింది. తర్వాత ఆ బైకులన్నీ కూడా రికవర్ చేయడం జరిగింది. ఈ బైకులు నిడదవోలు పోలీస్ స్టేషను, అలాగే పోడూరు పోలీస్ స్టేషను, అలాగే హైదరాబాద్లో కూకట్పల్లి, జీడిమెట్ల, సూరారము, అలాగే మన తణుకు రూరల్ పోలీస్ స్టేషను పరిధిలో వెళ్ళినటువంటి మిస్ అయినటువంటి బైకులుగా గుర్తించడం జరిగింది. అలాగే ఈ బైకును కూడా సంబంధిత పోలీస్ స్టేషన్ల వారికి కోర్టు ద్వారా అప్పగించడం జరుగుతుంది. దీనికి సంబంధించి పోలీసు వారు అరెస్ట్ చేసిన 3 వ్యక్తుల వివరాలు: దాసరి మణిబాబు అలియాస్ చింటూ, జీడిమెట్ల, హైదరాబాద్, అలాగే గుడాల లక్ష్మీనారాయణ, తండ్రి పేరు శ్రీనివాస్, కండవెల్లి వారి వీధి, పాతూరు, తణుకు పట్టణం, అలాగే బొంత రవితేజ, కొమరవరం గ్రామం, తణుకు మండలం. ఈ 3 కూడా పోలీసు వారు అరెస్ట్ చేసి రిమాండ్ పంపడం జరుగుతుంది. అలాగే ప్రజలు కూడా మీ వెహికల్స్ కానీ బుల్లెట్స్ కానీ ఏవైనా కానీ బయట పెట్టినప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరడం జరుగుతుంది. అలాగే ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు మీ సమీపంలో గిన, మీ చుట్టుపక్కల పరిసరాల ప్రాంతాల్లో రాత్రిపూట గిన తిరుగుతున్నట్లయితే గిన పోలీసు వారికి సమాచారం ఇచ్చినట్లయితే వారిని కూడా అదుపులోకి తీసుకొని విచారించడం జరుగుతుంది. కాబట్టి మీ విలువైన ఆస్తులు కాపాడడంతో మీరు కూడా ప్రజలు కూడా సీసీ కెమెరాలు పెట్టుకొని, అలాగే వారి విలువైన బైకులు, వాహనాలు, అలాగే ఆస్తులను కూడా రక్షించుకోవాల్సిందిగా పోలీసు వారు కోరడం జరుగుతుంది. ఇటీవల కాలంలో తణుకు ప్రాంతంలో చాలా వరకు కేసులు కూడా డిటెక్ట్ చేయడం జరిగింది. అలాగే ఆస్తి సంబంధిత నేరాలు కూడా తగ్గుముఖం పట్టాయి.